ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ అధ్యాయంలో దావీదు దేవుని మహిమను, ఆయన సర్వపు శక్తిని వర్ణించాడు. ప్రకృతిపై అంతటి అధికారం కలిగిన దేవుడు తన ప్రజలకు 2 అమూల్యమైన వరాలు ఇస్తారని చివరి వచనంలో తెలియజేస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు. జీవితంలో ఎన్ని బలహీనతలు, పరీక్షలు, బాధలు వస్తాయి. వాటిని మన శక్తితో కాక దేవుడు ఇచ్చే బలముతోనే ఎదుర్కోగలం. ఆయన శక్తి మన బలహీనతలో పరిపూర్ణమవుతుంది. 2, యెహోవా తన ప్రజలను సమాధానంతో ఆశీర్వదించును. దేవుడిచ్చే సమాధానం పరిస్థితులు బాగున్నందువల్ల కాదు, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ మన హృదయాలు స్థిరంగా ఉంచే సమాధానం. అది లోకం ఇవ్వలేనటువంటి సమాధానం. నేను మీకు సమాధానం కలుగు చేయుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాక నేను మీకు సమాధానం ఇచ్చుచున్నాను. కాబట్టి 2 శ్రేష్టమైనటువంటివి. 1 బలమును అనుగ్రహిస్తాడు, 2 సమాధానాన్ని ఇస్తాడు. ఒక చిన్న పడవ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఆకస్మికంగా తుఫాను వచ్చింది. అలలు ఉప్పొంగాయి. ప్రయాణికులు భయపడిపోయారు. కానీ అనుభవజ్ఞుడైనటువంటి కెప్టెన్ ప్రశాంతంగా పడవను నడిపించాడు. ప్రయాణికులు తుఫాను చూసి భయపడ్డారు, కానీ కెప్టెన్ నమ్మిన వారు ధైర్యంగా ఉన్నారు. చివరికి అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి, కానీ మన జీవిత నావకు కెప్టెన్ దేవుడే. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. తుఫాను ఆపే దేవుడు తుఫానులో తన పిల్లలకు బలాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో అనేక తుఫాన్లు, ప్రమాదాలు వచ్చినప్పుడు బలహీనపడిపోకుండా బలాన్ని ఇచ్చి, మా జీవితంలో శాంతి సమాధానం లేనప్పుడు నువ్వు సమాధానం ఇచ్చి ముందుకు నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.